హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో రేపు ఎస్ఆర్హెచ్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ మీద ఒక మాజీ క్రికెటర్, ఎస్ఆర్హెచ్ ఒకప్పుడు బౌలింగ్ కోచ్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశాడు. రేపటి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ పిచ్ బ్యాటింగ్కి అనుకూలిస్తుంది కాబట్టి రేపు దాదాపు అందరూ ఎప్పటి నుంచో అంటున్న 300 స్కోర్ సాధ్యం అవుతుందేమో అని అతనైతే కామెంట్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఎస్ఆర్హెచ్ మీద ఈ ఫస్ట్ నుంచే ఇదే ట్యాగ్ లైన్ 300 అని చెప్పి దీంతో వాళ్ళు కాస్త ప్రెషర్ కావడం కూడా జరిగింది. సో మ్యాచ్కి తగినట్టు ఆడితే సరిపోతుంది యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఈ మాజీ ప్లేయర్ అండ్ ఎస్ఆర్హెచ్ ఒకప్పుడు బౌలింగ్ కోచ్ కూడా అదే అంటున్నాడు. 300 రేపే సాధ్యం కావచ్చు, బహుశా నేను కూడా చూడడానికి గ్రౌండ్లో ఉంటానేమో రేపటి వరకు అని అయితే అతను చెప్పడం జరిగింది. కానీ అది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు, ఎందుకంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్ కూడా చాలా బాగానే ఉంది. బ్యాటింగ్ ఇక్కడైతే ఖచ్చితంగా బిగ్ హిట్స్ అయితే చూడబోతున్నాం. ఇదే సందర్భంలో ఎస్ఆర్హెచ్లో అయితే స్మరణ్ రవిచంద్రన్ అనే ఒక కొత్త బ్యాట్స్మెన్ అయితే వచ్చాడు. సో ఇతడి గణాంకాలు వరుసగా చివరి కొన్ని ఇన్నింగ్స్లో అయితే సెంచరీ చేస్తూ వస్తున్నాడు. అండ్ T20లో అయితే 170 స్ట్రైక్ రేటు, బిగ్ హిట్టింగ్ చేస్తాడు, 6లు కొడతాడని చెప్పి చాలా నేమ్ అవుతుంది ఇతనికి. 4ల కంటే 6లు ఎక్కువ కొడుతుంటాడు T20లో. సో ఇలాంటి ప్లేయర్ని ఆర్సీబీ కూడా కొందాం అనుకుంది రీప్లేస్మెంట్గా, కానీ కొద్దిలో మిస్ అయింది. సో మొత్తానికైతే మెగా యాక్షన్ తర్వాత ఇతడు తన విశ్వరూపం చూపించాడు కాబట్టి ఎక్కువగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడైతే ఇతడు ఒక మంచి బ్యాట్స్మెన్గా డొమెస్టిక్ లెవెల్లో చాలా గుర్తింపు పొందాడు. ఎస్ఆర్హెచ్ టీంతో చేరి ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ రేపటి మ్యాచ్లో అయితే అవకాశం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువే ఉండొచ్చు. కానీ తర్వాత మ్యాచ్లో డెఫినెట్గా ఇతనికి ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ రేపటి మ్యాచ్లో అయితే బిగ్ స్కోర్ వస్తుందని భావించే వారంతా వీడియోని అయితే గట్టిగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.